గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీ రాములు గారు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జగన్నాథం గారు, మీ ముందు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ జితేందర్ రెడ్డి గారు, మీ ముందు టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలుచున్నటువంటి మిత్రులు యువ నాయకులు శ్రీ గువ్వల బాలరాజు గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఈరోజు జరిగే ఎన్నికలలో మీరు ప్రజలకు ఎవరేం పనిచేసినారో గమనించి ఆలోచించి నిర్ణయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే మధ్యలో ఏవో ఒకటి పార్టీలని కానీ పోటీ ప్రధానంగా ఉన్నది రెండింటి మధ్య ఉన్నది. ఒకటి 58 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీల యొక్క కూటమి ఒక అభ్యర్థి, 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించి 4 సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో పరిపాలన చేసేటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాలంలో ఏం జరిగిందో మీరు నిర్ణయించాలి, మీరు ఆలోచించాలని కోరుతున్నా. 58 ఏళ్లలో టీడీపీ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో మీ గ్రామాలలో కరెంటు ఎట్లా ఉండే, అచ్చంపేట మున్సిపాలిటీలో కరెంటు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నది ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సంక్షేమంలో దేశంలో నంబర్ 1గా ఉన్నాం. ఏ రాష్ట్రం కూడా అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, బడిపిల్లలకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాలు, అన్ని జాతుల ప్రజలకు సమాన పద్ధతిలో సంక్షేమం చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. కళ్యాణ లక్ష్యం పథకం మీ ముందే ఉంది, 1000 రూపాయల పెన్షన్దారులు మీ ముందే ఉన్నారు, కేసీఆర్ కిట్ మీ గ్రామాలలోనే వస్తున్నది, 6 కేజీల బియ్యం మీ దగ్గరనే వస్తున్నది. అనేక కార్యక్రమాలు మీ దగ్గరనే ఉన్నాయి, మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను కొత్తగా చెప్పేది లేదు. అవన్నీ కూడా మీరు విచారించాలని మనవి చేస్తూ ఉన్నా. మీ అందరినీ మనవి చేసేది, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తున్నది మీ దీవెనతోని. గ్యారంటీగా బాలరాజు ఎమ్మెల్యే అవుతాడు ఇక్కడి నుంచి, అందులో అనుమానమే లేదు. ఈసారి పెన్షన్లన్నీ 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ను 2016 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 1500 రూపాయలను 3000 రూపాయలు చేస్తామని కూడా మనవి చేస్తూ ఉన్నా. నిరుద్యోగ యువకులకు కూడా 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా లక్షలాది మందికి కల్పిస్తామని మనవి చేస్తూ ఉన్నా. దేశంలో ఎక్కడ లేదు ఈరోజు. అప్పుడు ఆంధ్ర వాళ్ళు శాపాలు పెట్టినారు, మీరు విడిపోతే మీకు కరెంట్ రాదన్నారు. కానీ మనకున్నంత కరెంట్ ఇలా ఆంధ్రలోకే లేదు, మనమే నంబర్ 1 ఉన్నాం. అదేవిధంగా భారతదేశం మొత్తంలో రైతులకు, వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. రైతు బంధు పథకం ఎకరానికి పంటకు 4000 రూపాయల చొప్పున 8000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. దాన్ని కూడా ఈరోజు 8000 నుంచి 10,000కు పెంచి పంటకు 5000 రూపాయల చొప్పున అందిస్తామని మనవి చేస్తూ ఉన్నా. దానికి మించిన మరో పథకం రైతు బీమా పథకం. దళిత రైతు కావచ్చు, గిరిజన రైతు కావచ్చు, ఒక పావు ఎకరం ఉన్న రైతు కావచ్చు, సహజంగా చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెల్లిస్తూ ఉన్నారు. మీ దగ్గర కూడా కొంతమందికి వచ్చి ఉంటుంది, మీకు ఆ విషయం తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3400 కుటుంబాలకు ఈ లాభం కూడా కలిగిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. రైతుల గురించి, పేదల గురించి, అన్ని వర్గాల ప్రజల గురించి టీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు మీకు తెలుసు. నేను వల్లెవేయాల్సిన అవసరం లేదు. నేను చాలా సభలకు పోవాలి, నాకు టైం కూడా లేదు. కానీ మీ అందరినీ కోరేది
అచ్చంపేట నియోజకవర్గం చాలా వెనుకబడ్డ నియోజకవర్గం. మీ అందరితో నేను కోరుతా ఉన్నా, నేను నీళ్లు తేవడానికి చేస్తున్న పంచాయతీ మీకు తెలుసు. అటు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ గవర్నమెంట్తో పోరాడుతూ నీళ్లు తెచ్చేటువంటి ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది కొద్ది రోజుల్లోనే సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అచ్చంపేట నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. మీరు గుబాల బాలరాజును ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మీకు సాగునీరు వస్తుంది. దాంతో బాగా డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే డిండి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జరుగుతూ ఉంది. తద్వారా మంచి లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. గుబాల బాలరాజ్ యువకుడు, పట్టుదల ఉన్న వ్యక్తి, ఉద్యమంలో కూడా నాతో కలిసి పనిచేసిన వాడు. పెద్దలు రాములు గారి దీవెనతోని, వారి సహకారంతో, వారి ఆశీస్సులతోని పోటీలో ఉన్నాడు. అతని కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయాడుతో గెలిపించండి. ఆయన కోరిన కోరికలు తప్పకుండా నేను బాధ్యత తీసుకొని నెరవేరుస్తానని మాట చేస్తా ఉన్నా. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎకో టూరిజం ప్రాజెక్ట్ వచ్చే ఆస్కారం ఉంది. చేపలు పట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మరబోట్లతోని, శ్రీశైలం ఎవనయ్యే సొత్తు కాదు, అందులో మన హక్కు కూడా ఉంది, మన వాటా కూడా ఉంది. కాబట్టి చేపలు పట్టే కార్మికులు, వాళ్ళు కొల్లాపూర్ వాళ్ళు కావచ్చు, అచ్చంపేట వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నాకు ఇప్పుడే జగన్నాథం గారు చెప్పినారు, వాళ్ళ గురించి మీరు చెప్పే అవసరం ఉంటుందని. మీ అందరికి కూడా కనివిని ఎరగనటువంటి ఆ చేపల పథకాన్ని కూడా బ్రహ్మాండంగా మీకు అందుబాటులో తెస్తాం. మంచి మరబోట్లు కూడా తెస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. వెరసి అచ్చంపేట ఇప్పుడు వెనుకబడ్డదని ఇంతకుముందు ఉండేది. రాబోయే టర్మ్లో బాలరాజు గెలిచిన తర్వాత నేను ఆయనకు మాట కూడా ఇచ్చున్నా. ఒకరోజు ప్రత్యేకంగా అచ్చంపేట నియోజకవర్గాన్ని నేనే వచ్చి కూర్చొని అధికారులందరినీ తీసుకొని వచ్చి వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను. పెద్ద మెజార్టీతో, భారీ మెజార్టీతో బాలరాజు గారిని గెలిపించమని, కారు గుర్తు కొట్టేయమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. ధన్యవాదాలు.